మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. నేనండి మీ అనితారెడ్డి. ఈరోజు వచ్చేసి లినెన్ కోటా శారీస్ కొన్ని కోటా శారీస్, కొన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ పైన కాంతా వర్క్ చేస్తున్నాయండి చీరలు. అవి చూద్దాం. చూసే ముందు ఇక్కడ ఒకటి హ్యాండ్ పెయింటెడ్ కోటా శారీ ఉందండి. ప్యూర్ కాటన్ కోటా అండి. ఇది ఇలా చీర అంతా టై అండ్ డై వచ్చింది అండ్ కింద బార్డర్ మీద అలా పెయింటింగ్ వచ్చిందండి. ఇది చీర. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్రౌన్ ఉందండి అండ్ ఇది పళ్ళు. ఈ శారీస్ వచ్చేసి ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇవ్వండి. తర్వాత నుంచి ఈ చీరలు కూడా ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇవ్వండి. తర్వాత నుంచి ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. వన్స్ ఇన్ ఏ వైల్ పాలిషింగ్కి ఇచ్చుకోవాలి. సో ఈ చీర వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి టై అండ్ డై ఉందండి, పైన కింద పెయింటింగ్ ఉంది. 2500 ప్లస్ షిప్పింగ్. సో చూద్దామండి. ఇప్పుడు లినెన్ కోటా శారీస్ ఉన్నాయండి. ఇది ఎంత బాగుందో. మనకు స్టార్చ్ కూడా అవసరం లేదండి. ఫస్ట్ వాష్ మాత్రం కంపల్సరీ డ్రై వాష్ ఇవ్వండి చీరలు. బార్డర్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇది వీవింగ్ బార్డర్ అండి. ఈ బార్డర్ వచ్చేసి వీవింగ్ బార్డర్. చీర వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ అండి. ఇది బ్లౌజ్, సేమ్ కలర్ బ్లౌజ్. మనకు శారీ బ్లౌజ్ సేమ్ కలర్, కాకపోతే బ్లౌజ్లో చిన్న ప్రింట్ వచ్చింది. పళ్ళుకి ఇలా టాజిల్స్ వచ్చినాయండి, చిన్న పళ్ళు. అండ్ ఇది చీర. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్, బార్డరు, ఫ్లోరల్ ప్రింట్ చాలా అంటే చాలా అందంగా ఉంది. ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇది మనకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఈ శారీస్ వచ్చేసి 5850 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ వచ్చేసి 5850 ప్లస్ షిప్పింగ్. పింక్ కలర్, డార్క్ రాణి పింక్ అండి. బ్లాక్ బార్డర్ వచ్చింది, బ్లాక్ పళ్ళు. ఇది బ్లౌజ్, చిన్న ప్రింట్లో బ్లౌజ్. బార్డర్స్ వచ్చినాయి స్లీవ్స్కి. అండ్ ఇది చీర. ఎంత బాగుందండి. కిందికి ఇలా పెద్ద బార్డర్ లాగా వచ్చేసి శారీ అంతా ఆల్ ఓవర్ కాకుండా ఇలా బార్డర్ వచ్చేసి మధ్యలో అంతా ఇలా చిన్న బూటాలు వచ్చిందండి. 5850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా ఎంత బాగుంది. పర్పుల్, లైట్ పర్పుల్లో కొంచెం బ్రౌన్లో కొంచెం పర్పుల్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. చాలా బాగుంది కలర్స్. బ్లూ బార్డర్, బ్లూ పళ్ళు వచ్చింది. ఇది బ్లౌజ్. చీర. $5850 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బాగున్నాయి చీరలు. ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ ఇవ్వండి. తర్వాత నుంచి ఇంట్లో వాష్ చేసుకోవచ్చు. కానీ మనం ఆ చీరలు పాలిషింగ్కి ఇస్తేనే బాగుంటాయండి. అంటే మనం ఇంట్లో కూడా ఐరన్ చేపించేసేయచ్చు, కానీ ఆ పాలిషింగ్లో మనకు ఆ బ్రైట్నెస్, షైనింగ్ వస్తుంది మెటీరియల్కి. ఇవి కోటా శారీస్ అండి. ఇలా ఉంది ఫ్యాబ్రిక్. దీనికి ఇలా బనారస్ వీవింగ్లో బార్డర్స్ వచ్చినాయండి. బార్డరు, పళ్ళు ఇలా క్రాస్ లైన్స్ కింద వీవింగ్ వచ్చిందండి. చీరంతా ఇలా వీవింగ్ వచ్చింది చూడండి. అండ్ ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఇలా చిన్న చిన్న బుటాస్తో మొత్తం వీవింగ్ అండి. ఇది బ్లౌజ్, ఇది చీర. ఆఫ్ వైట్కి ఇలా గ్రే అండ్ ఎల్లోతో ఈ బ్లౌజ్, చీర అండ్ పళ్ళు. ఎంత బాగుందో చీర. ఆఫ్ వైట్ ఉన్నాయండి. చాలా బాగుంది చీర. మంచి కాటన్లో ఉంది. బార్డర్ కూడా ఎంత బాగుంది చూడండి. శారీ అంతా క్రాస్ లైన్స్. ఈ శారీ వచ్చేసి 3100 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ 3100 ప్లస్ షిప్పింగ్.
ఆఫ్ వైట్లో 3 శారీస్ ఉన్నాయండి. ఇది కూడా ఆఫ్ వైట్, గ్రే కలర్, గ్రే లైట్ అండ్ డార్క్ షేడ్స్తో ఇలా మంచి బూటాలు వచ్చింది. ఇది పళ్ళు అండి, ఇది బార్డర్. ఇలా బూటాలు చూడండి మనకు. ఇవంతా వీవింగ్ డిజైన్లో అండి. ఎంత అందంగా ఉందో చీర. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. ఇది బ్లౌజ్. 3100 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా సేమ్ అలాగే అండి. ఆఫ్ వైట్కి ఇది పళ్ళు, గ్రీన్ అండ్ రెడ్తో, బ్లాక్ గ్రీన్ రెడ్ ఇలా బార్డర్ వచ్చింది. అండ్ ఇది చీర అంతా ఇలా బూటాల్లాగా అది వివింగ్ చేస్తుందండి. ఇది బ్లౌజ్. చీర ఎంత బాగుందో ఇది. ఇవైతే ఇప్పుడు ఒకటొకటే చీర ఉందండి. 3100 ప్లస్ షిప్పింగ్ అండి. ఇక నుంచి హ్యాండ్లూమ్ శారీస్ అండి. ఇవి హ్యాండ్లూమ్ శారీస్ విత్ కాంతా వర్క్ అండి. ఇవి అన్నీ మనకు మొత్తం కాంతా వర్క్ వచ్చింది. బార్డరు, బూటాలు. ఈ బూటా వచ్చేసి ఫిష్ వర్క్లో ఉంది. బట్ ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. ఇది చీర మంచి సాఫ్ట్గా ఉందండి. అన్నీ డబుల్ షేడ్స్లో ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అండి. పళ్ళు చూడండి ఫుల్గా ఉంది. ప్యారెట్ గ్రీన్కి పింక్. ఇది బ్లౌజ్. ఇలా 2 సైడ్స్ బార్డర్ వచ్చిందండి. ఒకవైపు బ్యాక్ సైడ్ బార్డర్ వస్తుంది, ఒకవైపు స్లీవ్స్కి వస్తుంది. ఇది 4800 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బాగుంది కలర్. ప్యారెట్ గ్రీన్కి పీచ్ అండ్ గ్రే. ఇదంతా కామన్గా ఎల్లో షేడ్ ఒకటి అన్ని డబుల్ షేడ్స్లో ఉంది. మనకు బార్డర్స్ అయినా చీర అయినా డబుల్ షేడ్లో ఉంది. కామన్గా ఎల్లో కలర్ థ్రెడ్ రన్ అయింది చీర అంతా. మనకు శారీ కలర్, బార్డర్స్ కలర్స్ డిఫరెంట్ ఇచ్చారు. ఇది ఒకటి డార్క్ పర్పుల్ అండి. పర్పుల్ అల్లనేరేడు పండు కలర్లో ఉంది. ఇది పళ్ళు. ఇది బూటా, పెద్ద బూటాలు ఇచ్చాడు. ఇక్కడ ఒకటి మాత్రం మనకు ఈ రింగ్ వేసి కుడతారు కదా, ఇది కొంచెం మెటీరియల్ లాగినందుకు ఇలా ఉంది. అంతేగాని ఇది డ్యామేజ్ ఏం కాదు. అది ఇదండి కలర్ ఎంత బాగుందో. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి 4800 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్, పర్పుల్, ప్యారెట్ గ్రీన్ అంటే అందులోనే లైట్ షేడ్ అండి. పళ్ళు, బ్లౌజ్. ఇది చీర 4800 ప్లస్ షిప్పింగ్. సీ గ్రీన్ ఇలా స్ట్రైప్స్ వచ్చిందండి. ఇలా బార్డర్ ఎంత బాగుంది చూడండి. అండ్ పళ్ళు డిఫరెంట్గా ఉంటున్నాయండి చీరలు ఇవి. బ్లౌజ్ ఇది బ్యాక్ మనకి ఇది ఇలా ఫుల్ వస్తుందండి. అండ్ స్లీవ్స్కి ఇలా వచ్చింది. ఎప్పుడు రెగ్యులర్గా కట్టుకునే చీరలు కాకుండా ఇలా డిఫరెంట్ లుక్ ఉంటే కూడా డిఫరెంట్గా వేసుకుంటే చాలా బాగుంటాయండి. రాణి పింక్కి ఇలా బ్రౌన్ అండ్ థ్రెడ్తో వర్క్ వచ్చింది. బ్రౌన్, గ్రీన్, ప్యారెట్ గ్రీన్తో. రాణి పింక్కి పర్పుల్ అండ్ గ్రీన్తో బార్డర్ వచ్చింది. బ్లౌజ్ ఇలా డబుల్ షేడ్లో వచ్చిందండి.
ఎంత బాగుంది చూడండి. ఇది చీర, ఇది బ్లౌజ్. ఇక్కడ 2 సైడ్స్కి బార్డర్ వచ్చింది స్లీవ్స్కి, ఇక్కడ బ్యాక్ సైడ్ బార్డర్ వస్తుంది. శారీ అంతా మనకు బార్డర్ రన్ అయిందండి. అండ్ బూటాలు కూడా చీర అంతా ఉన్నాయి. ఈ కలర్ కూడా ఎంత బాగుందో అండి, గ్రే అండ్ మస్టర్డ్ ఎల్లో, డార్క్ పింక్, బీట్రూట్ పింక్. పళ్ళు ఎంత అందంగా ఉంది కదా పళ్ళు. చీర చాలా బాగుందండి. కలర్ కూడా నాకైతే బాగా నచ్చింది. దీని బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. స్టార్చ్ చేయకుంటే ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి చీరలు. స్టార్చ్ చేస్తే మనకు కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది చీరకి. ఇది బ్లౌజ్ కలర్ కూడా ఎంత బాగుంది. ఇది బ్యాక్ వస్తుందండి. సేమ్ బార్డర్ మనకు స్లీవ్స్కి వస్తుంది. స్లీవ్స్ ఎంత బాగుందో ఈ కలర్ అయితే. మళ్ళీ బార్డర్లో కూడా కలర్స్ చూడండి మార్చుకుంటూ కుట్టారు. సేమ్ ఒకటే కలర్ కాకుండా ఎల్లో పీచ్ ఇలా మార్చుకుంటూ కుట్టారు. లైట్ బ్లూ కలర్, పౌడర్ బ్లూ కలర్కి డార్క్ బ్లూ అండ్ లెమన్ ఎల్లో, మంచి కాంబినేషన్స్ అండి. పళ్ళు, ఇది బ్లౌజ్. దీనికి బ్యాక్ ఏం బార్డర్ అట్లా ఏం లేదండి వర్క్. ఇది స్లీవ్స్ చీర. మంచి కలర్ అండి. 4800 ప్లస్ షిప్పింగ్. సీ గ్రీన్, పింక్ అండ్ బ్లూ. ఇది పళ్ళు, బ్లౌజ్. ఇదే, ఇది బ్లౌజ్. స్లీవ్స్కి మాత్రమే ఉందండి బార్డర్, చేతులకు ఏం లేదు. సీ గ్రీన్, పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్. ఇది బ్లౌజ్. ఇది చూడండి, ఈ బ్లౌజ్ కూడా. ఇది స్లీవ్స్ అండి. 2 స్లీవ్స్కి ఇలా ఫుల్గా వచ్చింది వర్క్. అండ్ ఇది బ్యాక్. ఇది కూడా గ్రే కలర్కి పళ్ళు, ఎల్లో అండ్ రెడ్ కలర్లో బార్డరు. ఇది ఇక్కడ థ్రెడ్ కలర్స్ మార్చుకుంటూ కుట్టారు. ఇక్కడ ఎల్లో వచ్చింది, ఇక్కడ వైట్, ఇక్కడ వైట్, ఇక్కడ ఎల్లో. ఇలా బూటాలు ఒకటి వైట్, ఒకటి ఎల్లో థ్రెడ్ అలా. బ్లౌజ్. స్లీవ్స్ మట్టుకు బార్డర్ ఉందండి. ఇది బార్డర్ బ్యాక్ సైడ్ ఏం లేదండి. చాలా బాగుంది బ్లౌజ్ అండ్ శారీ కలర్ కాంబినేషన్. ఇది గంధం కలర్ చీర అండి. పర్పుల్ కలర్ పళ్ళు, ఇలా పర్పుల్ అండ్ ప్యారెట్ గ్రీన్తో బార్డర్. ఇది బ్లౌజ్. ఇది కూడా బ్యాక్ సైడ్ ఏం లేదండి, ప్లెయిన్లో ఉంది. శారీ బ్లౌజ్ ఇలా ఉంది. అండ్ పళ్ళు. ఇది కూడా ఎంత బాగుందో అండి, మజంతా పింక్, లైట్ బ్లూ కలర్, పర్పుల్ అండ్ ఎల్లో బార్డర్స్లో. ఇది బ్లౌజ్. పింక్, గ్రీన్, పర్పుల్. పళ్ళు, బ్లౌజ్. ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి బార్డర్. ఇవి స్లీవ్స్కి వస్తుంది. పింక్, గ్రే అండ్ ఎల్లో. బ్లౌజ్, సారీ పళ్ళు. ఇది బ్లౌజ్ అండి.
బ్లౌజ్కి బ్యాక్ ఏం లేదు ఎంబ్రాయిడరీ, ఇక్కడ మాత్రం స్లీవ్స్కి ఇచ్చారు. ఈ గంధం కలర్కి గ్రీన్ అండ్ గ్రే కలర్లో బార్డర్స్, పళ్ళు అండ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ డబుల్ షేడ్లో ఉంది బ్లౌజ్. అన్ని చీరలు బ్లౌజులు అన్నీ కూడా డబుల్ షేడ్లో ఉన్నాయండి. పర్పుల్, బ్లూ, ప్యారెట్ గ్రీన్ పళ్ళు. చాలా బాగుందండి ఈ చీర కలర్ కూడా. చిన్న చిన్న బూటాలు, ఎల్లో, వైట్, బ్లాక్ 3 కలర్స్లో వర్క్ చేశారు. పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది స్లీవ్స్కి ఏం వర్క్ లేదు, స్లీవ్స్కి వర్క్ ఉంది కానీ బ్యాక్ సైడ్ ఏం లేదండి వర్క్. ఇది బ్లౌజ్ అండ్ శారీ. 4800 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన హ్యాండ్లూమ్ శారీస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.